హాయ్. హాయ్ అక్క. నీ పేరు? ప్రణతి. ప్రణతి. బిగ్ బాస్ చూస్తావా నువ్వు? చూస్తా. చూస్తావా? ఎట్లా అనిపిస్తుంది ఈ సీజన్ బాగా బిగ్ బాస్? అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? నిన్న శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు కదా, అది ఎట్లా అనిపించింది నీకు? బాగానే అనిపించింది. అంటే ఆయన మంచిగా ఆడతాడా గేమ్ శేఖర్ భాష? ఆయన గేమ్లో ఆడతలేదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇస్తుండే. బిగ్ బాస్ ఆయన ఆ ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళకి కొంతమందికి నచ్చట్లే, కొంతమందికి నచ్చుతుంది. బిగ్ బాస్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాదు, అన్నీ కావాలి. సో వెళ్ళిపోవడం ఫేరే. పైగా అతను వెళ్ళిపోయింది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం, ఎందుకంటే ఆయన వాళ్ళ కొడుకు పుట్టారు అంటే వాళ్ళు రావాలని అనుకున్నారు, వెళ్ళిపోయారు. నీకు బాగా ఎవరి గేమ్ నచ్చింది హౌస్లో? ఎవరి ఇష్టం? నిఖిల్ అండ్ మణికంఠ. నిఖిల్ అండ్ మణికంఠనా? ఎందుకు? వాళ్ళు గేమ్స్ పరంగా కానీ మాటల పరంగా కానీ దేనిదన్నా కానీ కరెక్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్తారు, ఉన్నది ఉన్నట్టు చేస్తారు అంత. అందుకే. అమ్మాయిల్లో ఎవరు నచ్చారు నీకు? సీత. సీత. ఎందుకు సీత ఎందుకు నచ్చింది? సీత కూడా సేమ్ వాళ్ళనే కరెక్ట్ ఉంటుంది ఏదన్నా. ఓకే. అంటే ఇప్పటికిప్పుడు ఈ హౌస్లో నుంచి వెళ్ళిపోతే బాగుండు అంటే ఎవరి పేరు? యష్మి అండ్ సోనియా. ఎందుకు వాళ్ళు ఎందుకు నచ్చలేదు? యష్మి సేమ్ శోభ లక్క, సోనియా సేమ్ రతిక లక్క, పోయిన బిగ్ బాస్ లక్క. వాళ్ళు ఎట్లా అంటే ఉన్నది లేని ఉన్నట్టు ఉంటారు. అందుకే పైగా యష్మి చేసింది కరెక్ట్ కాదు మణికంఠకి సీతకి. ఫస్ట్ ఏమన్నది, నియర్ బై ఉన్నది అన్నది. తర్వాత నాగార్జున దగ్గర ఒకటి చెప్పింది, మళ్ళీ వీడియో చూపించిన తర్వాత ఏడుస్తూ ఒకటి చెప్పింది. ఇక్కడనే తెలిసిపోతుంది ఆమె ఎలాంటిదో. అందుకే సోనియా ఎక్కువ విష్ణుప్రియని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుందా నీకు? అంటే దాంట్లో ఎవరిది ఫేర్ అంటావు? విష్ణుప్రియదే ఫేర్. మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు 3 క్లాన్స్ ఉండే కదా, ఇప్పుడు మళ్ళీ 2 క్లాన్స్ చేసి ఉండే కదా నాగార్జున. ఇప్పుడు అంటే మళ్ళీ సోనియా వాంటెడ్లీ మళ్ళీ నిఖిల్ టీంకి వెళ్ళిందా? అంటే నిఖిల్ అనుకుంటే నేను సేఫ్ అయిపోవచ్చు అని వెళ్ళిందా? అవును. ఈ ఇప్పుడున్న 2 క్లాన్స్లో ఏ క్లాన్ నీకు బాగా నచ్చింది? అబ్బాయి టీం. అబ్బాయి టీం బాగా నచ్చిందా? ఓకే. ఈ వీక్ నామినేషన్కి ఎవరు రావాలనుకుంటున్నావు? నామినేషన్కా ఎవరెవరు ఉంటే బాగుంటుంది? సోనియా, యష్మి, పృథ్వీరాజ్, ఆదిత్య ఓం, అంతే. ఆదిత్య ఓం ఇంకా శేఖర్ భాష ఇద్దరు ఎవరు బాగా ఆడతారు గేమ్? ఆదిత్య ఓం. ఆదిత్య ఓం బాగా ఏం ఆడుతుండే ఆదిత్య? అసలు ఇంతకుముందు టాస్క్లు ఏమైనా ఆడిందా? ఆడిండు అంటే హౌస్ వర్క్ కానీ అన్ని. ఇద్దట్లో ఎవరు వర్త్? ఆదిత్య ఓం. ఆదిత్య ఓం. హాయ్. హాయ్. నీ పేరు? అక్షిత. అక్షిత. ఫాలో అవుతున్నావా బిగ్ బాస్ సీజన్ 8? నిన్న ఎలిమినేషన్ జరిగింది కదా, అది ఎంతవరకు ఫెయిర్ అనిపించింది నీకు? ఈసారి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేశారు కాబట్టి ఫేర్ అనిపిస్తుంది. ఓకే. అంటే శేఖర్ భాష ఏం ఆడట్లేదా గేమ్? ఆడట్లేదని కాదు, కానీ ఆడుతున్నాడు, కానీ కామెడీ ఎక్కువ చేస్తారు కాబట్టి గేమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనిపిస్తుంది. ఓకే. ఈసారి బాగా ఎవరు నచ్చారు నీకు కంటెస్టెంట్స్లో? ఎవరు బాగా ఫెయిర్ ఆడుతున్నారు, ఎవరు మంచిగా ఆడుతున్నారు? ఎవరు మంచిగా ఆడుతున్నారంటే మనకంట అతని మీదనే ఆడుకుంటున్నారు, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. సింగిల్గా ఎవరు ఆడుతున్నారు? సింగిల్గా డిపెండ్ అవ్వకుండా మణికంఠని. మణికంఠ ఒక్కడేనా? ఇంకా నబిల్ మంచిగా ఆడట్లేదా? నబీల్ ఎక్కువ ఆడట్లేదు. లైక్ గేమ్స్ టాస్క్లో అయితే బాగానే ఉంటాడు, కానీ లైక్ కొంచెం సెన్సిటివ్ అనిపిస్తుంది. ఎవరు? నబీలా? ఓకే. ఓకే. అమ్మాయిల్లో బాగా ఎవరు ఆడుతున్నారు? అమ్మాయిలో ప్రేరణ, విష్ణుప్రియ అనిపిస్తుంది. ప్రేరణ, విష్ణుప్రియ, ఇంకా నైనిక. సీత బాగా ఆడట్లేదా? సీత బాగానే ఆడుతుంది, కానీ ఎక్కువ అందరి మీద ఆమె ఇండిపెండెంట్ ఉందనిపిస్తుంది. డిపెండెంట్ ఉందనిపిస్తుంది. ఓకే. ఓకే. ఇంకా ఈ వీక్ లాస్ట్ వీక్ ఆడిన సాక్స్ టాస్క్ ఉంది కదా, ఆ సాక్స్ టాస్క్లో కొంచెం యష్మి అగ్రెసివ్గా రియాక్ట్ అయింది కదా, దాని గురించి ఏమనిపించింది నీకు? అమ్మాయి ఎక్కువ అగ్రెసివ్గా చేయలేదు, ఆమె జెన్యున్గా చెప్పింది. జెన్యున్గా చెప్పిందా? ఓకే. పృథ్వీ గేమ్ ఎట్లా అనిపిస్తుంది? అతను ఎక్కువ సింపుల్ తీసుకుంటున్నాడు టాస్క్ని, అంటే సీరియస్గా తీసుకోవట్లేదు, తీసి పడేస్తున్నాడా? ఓకే. ఎవరు బాగా సీరియస్గా ఆడుతున్నారు గేమ్? మణికంఠని. నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ప్రేరణ, ఇంకా విష్ణుప్రియ. వీళ్ళిద్దరు నీకు ఫేవరెటా? ఎందుకు? వాళ్ళలో ఏం నచ్చింది నీకు? ప్రేరణ స్పోర్టివ్గా ఆడుతుంది కాబట్టి, ఇంకా చాలా అంతా ఇండిపెండెంట్ ఉంటుంది. ఇంకా ఈ వీక్ టాస్క్లు ఎట్లా అనిపిస్తున్నాయి? లాస్ట్ వీక్ జరిగినాయి, దానికి ముందు వీక్ జరిగిన టాస్క్లు ఎట్లున్నాయి? స్టార్టింగ్లో అయితే టాస్క్ ఎందుకో వేరే వేరే టాస్క్ ఇస్తున్నా అనిపిస్తుంది, లైక్ డిఫరెంట్గా. ఇంకా ఈసారి ఎందుకో కంటెస్టెంట్స్ కూడా అంత బాగా రాలేదు.
ఇంకా తెలియని అంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళలో ఎక్కువ తెలియదు మాకు. కాబట్టి నీకు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక అందులో ఎంతమంది కంటెస్టెంట్స్ తెలుసు? అంటే వీళ్ళ మొహాలు నాకు తెలుసు అని ఎవరి పేర్లు చెప్తావు? ప్రేరణ తెలుసు, పృథ్వీ, వీళ్ళిద్దరూ, ఇంకా సీత తెలుసు. వీళ్ళు ముగ్గురు తెలుసు ఎక్కువ. విష్ణుప్రియ తెలియదు. టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నాను? టాప్ 5లో మణికంఠ, ప్రేరణ, విష్ణుప్రియ ఉంటారు అనుకుంటారు. ఓకే, ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? విన్నర్ అయితే మణికంఠ లేదా పృథ్వీ అవుతారు. హాయ్ అన్న. నిన్న ఏదో అనుకుంటే ఏదో జరిగింది బిగ్ బాస్ ఎలిమినేషన్లో. చాలా దారుణం జరిగింది. యాక్చువల్గా ఆయన బయటకు వచ్చాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత యూట్యూబర్లు కానీ అండ్ సోషల్ మీడియా అందరూ కూడా వచ్చారు. కానీ బయట వాళ్ళు లోపలికి రావడం వల్ల మీడియా మిత్రులు అందరూ కూడా బయట ఉండబోవాల్సి వచ్చింది. చాలా గొడవ అంటే గొడవ జరిగింది. నిజంగా పల్లవి ప్రశాంత్ గొడవ గుర్తొచ్చింది నాకు. నిజంగా మా మైకులు పోయినాయి, చాలామంది మైకులు పోయినాయి, నాయే కాదు, మైకులు పోయినాయి, చెప్పులు పోయినాయి, ఫోన్లు పోయినాయి. నిజంగా దారుణం అంటే దారుణం. నిజంగా దీంట్లో శేఖర్ భాష గారు తప్పైతే ఏం లేదు. ఆయన పక్కన వేరే కొంతమంది ఉన్నారు, బాడీ గార్డ్స్ కానీ వీళ్ళు కానీ, వాళ్ళు ఆపేయటం అయితే జరిగింది, డోర్లు వేసేయటం జరిగింది. చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఒక పావు గంట గ్యాప్లో వాళ్ళకి 10 నిమిషాలు వీళ్ళకి 10 నిమిషాల లాగా లోపలికి పిలిచి అయితే ఇవ్వటం జరిగింది చివరిలో. ఏం చెప్పారు అంటే ఆయన వెళ్ళిపోవడం అనేది అన్ఫేర్ అని బయట అంతమంది ఫైట్ చేస్తూ ఉన్నారు, అంతమంది మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన అంత ఈజీగా ఆ ఎలిమినేషన్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నాడు అనేది అర్థమవుతలేదు. యాక్చువల్గా ఏంటంటే ఆయన బయటికి రావడానికి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎవరు బిగ్ బాస్ చేసిన తప్పు కాదు, నాగార్జున గారు చేసిన తప్పు కాదు, నాకు నేనుగానే చేసుకొని బయటకు వచ్చాను అని కూడా చెప్పడం జరిగింది నైట్ మాతో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. రావటం వాళ్ళ పిల్లోడిని కూడా చూశాడంట, క్యూట్గా ఉన్నాడని కూడా చెప్పాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆయన అయితే ఎలాంటి బాధ అయితే పడతలేదు, చాలా హ్యాపీగా. ఇంకా థ్యాంక్ యూ చెప్తున్నాడు మన అందరికీ కూడా. అంటే జనాలందరూ టాప్ 5లో ఉంటాడు శేఖర్ పాషా, ఆల్రెడీ ఉన్నాడు, టాప్ 5లో ఉన్నాడు. కాకపోతే కావాలని బయటికి అయితే పంపించారు వాళ్ళ భార్య దగ్గరికి, అది జరిగింది. యాక్చువల్గా మళ్ళీ లోపలికి వెళ్తాడు అయితే రాత్రి కొంచెం ఇచ్చేటింట్లో మాకు అర్థమైంది. 100% ఉన్నాయి. ఎందుకంటే రాత్రి కొన్ని చెప్పినప్పుడు మాకు ఆ పదాల్లో కొన్ని ఎత్తుక్కున్నాం మేము, అందుకే వెళ్తాడు అని. మళ్ళీ వెళ్తారంటారా? వెళ్ళాలి, వెళ్తేనే మళ్ళీ ఆ బజ్ వస్తుంది కంపల్సరీ. లేకపోతే ఇప్పుడు చూడండి, నేను ఇవాళ ప్రోమో చూసుకుంటే నథింగ్, ఏం లేదు. ఆయన ఉంటే చిన్న ఏదో ఒక జోక్ వేసేవాడు, బాగుండేది. అసలు ఏమీ లేదు. సో ఆయనే వెళ్తే బాగుంటుంది అంటున్నారు. కొంతమంది ఏమో నితికా వస్తుంది అని. నితికా వస్తే మళ్ళీ ఇంకా జీరోనే, మళ్ళీ ఏముండదు. ఇంకా అదే కొట్టుకోవటం, అదే గోల, అది ఏముండదు. కాకపోతే సీజన్ 8 అంటే కొంచెం ఫన్నీగా కామెడీగా ఉందంటే శేఖర్ భాష గారి వల్ల ఉంది. సో ఆయన వెళ్ళిపోవటం వల్ల కొంచెం బాధగా ఉంది అందరికీ. కానీ ఈయన మాత్రం ఏ బాధ లేకుండా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. కొంచెం మాకు అదే అంటే ఆ హ్యాపీనెస్ ఆయన కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, మళ్ళీ వెళ్తాను అన్న కాన్ఫిడెన్స్ అంత హ్యాపీగా ఉన్నారు అంతే. జస్ట్ ఆయన పెదాల్లో ఇంత కూడా బాధ అసలు ఏం కళ్ళల్లో ఎందులో చూపిట్లా, ఓన్లీ స్మైల్. కారులో రావడం కానీ స్మైల్, లవ్ యూ చెప్తున్నాడు, థ్యాంక్ యూ చెప్తున్నాడు. నిజంగా బయటకు వచ్చిన తర్వాత ఇంత హ్యాపీగా మాట్లాడిన ఇతన్నే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. నిజంగా అసలు యాడ్సప్ ఆయనకైతే. ఆయన అక్కడ కూడా జోకులు వేస్తున్నాడు. మీరు ఎలిమినేషన్ అయ్యారంటే ఎలిమినేషన్ కాదు ఎలియేషన్ అంటున్నాడు. అక్కడ కూడా పంచులు వేస్తున్నాడు. నిజంగా అంత స్పాట్లో పంచులు వేస్తున్నాడు అంటే నిజంగా ఆయన తెలివితేటలకి యాడ్సప్ అనమాట. మళ్ళీ రావాలి వెనక్కి. ఈ వీక్ నామినేషన్లో ఎవరెవరు ఉండాలని మీరు అనుకుంటున్నారు? నేనైతే అసలు ఎవరి పేర్లు చెప్పాలనుకుంటున్నా. శేఖర్ భాష ఉంటేనే ఏమన్నా మాట్లాడతాకి కొంచెం నాకు వచ్చేది. ఆయన లేనప్పుడు నేను దాని గురించి మాట్లాడతామే ఇంకా వేస్ట్ అనిపించింది. ఇంకా ఆయన రావాలి వెనక్కి. అది నిన్న నాగార్జున గారు రాగానే సోనియా ఇక్కడ ఒక బ్యాడ్జ్ పెట్టుకుంది, వైఎస్ అని చెప్పి, సమ్వాట్ ఎవరో ఒక నేమ్ చెప్పి ఆ టాపిక్ ఇంకోలా తీసుకెళ్ళిపోయాడు. అంటే వీళ్ళిద్దరిని అలర్ట్ చేశాడు అనుకోవచ్చా, నిఖిల్ని అండ్ పృథ్వీని? అరే నాయన మీరు కొంచెం తప్పుకోండి, ఆ అమ్మాయి ఆల్రెడీ కమిటెడ్ అని ఇండైరెక్ట్గా చెప్పాడని అనుకోవచ్చా? అంతే. మీరెవరు ఇంకా గోకమాకండ్రా, మీ గేమ్ మీరు ఆడండి, మైండ్ అక్కడ పెట్టండి, ఆ అమ్మాయి జోలికి వెళ్ళమాకండి, ఆల్రెడీ అక్కడ ఆ అమ్మాయి సీట్లో కచ్చి వేసారు అన్నట్టుగా చెప్పాడు నాగార్జున. అంటే నాగార్జున అంత క్లియర్గా చెప్పాక కూడా మళ్ళీ సోనియా నిఖిల్ క్లాన్కే వెళ్ళింది. యాక్చువల్లీ ఆమె సెలెక్ట్ చేసింది అభయ్ని, అవును, మళ్ళీ నిఖిల్ క్లాన్కి వెళ్ళిందంటే ఇక్కడ ఖచ్చితంగా ఇదొక స్ట్రాటజీ అనుకోవచ్చా? స్ట్రాటజీ కాదు, అక్కడ మ్యాగ్నెట్ అయస్కాంతం
లాగేసినట్టు మళ్ళీ లాగేస్తున్నట్టు ఉన్నట్టు ఉంది నాకైతే. ఎందుకంటే అమ్మాయి కళ్ళతో చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవుతారు కదా, అట్లాగే జరిగింది అది. టాప్ 5లో ఎవరెవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఇంకా చెప్పలేను. ఇంకా నాకు ఆయన ఉన్నాడు అనుకో, కొంచెం అందరి పేర్లు చెప్పడానికి బాగుండేది, కొంచెం హుషారు వచ్చేది. నిజంగా ఫుల్ డల్ అయిపోయాం మేము. ఆయన చూస్తే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, మేము డల్ అయిపోయాం. అది మళ్ళీ వెనక్కైతే వెళ్ళాలనుకుంటున్నాం. ఒక 2 రోజులు కానీ వారం రోజులు కానీ వాళ్ళ పిల్లోడి దగ్గర భార్య దగ్గర ఉండి లోపలికైతే మళ్ళీ వస్తాడని హార్ట్ఫుల్గా నేనైతే అనుకుంటున్నా. యష్మి ఆల్రెడీ నామినేషన్స్కి వచ్చేసింది. ఈ వీక్ ఏమైనా యష్మి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యష్మి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆమె చేసేది ఏం కనపడతలే మాకు అక్కడ. ఆమెకి మైండ్లో ఏది అనిపిస్తే అది చేస్తుంది. ఆ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఏం చెప్తున్నాడు, ఈమె ఏం చేస్తుందో కూడా మాకు అర్థం కావట్లేదు. సో ఆమె